ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ స్పైడర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత మహేష్ శ్రీమంతుడు మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాలతో భరత్ అను నేను సినిమాకు ఓకే చెప్పడమే కాకుండా తాజాగా రిలీజ్ డేట్ సైతం వచ్చేసింది. ఇదిలా ఉంటే మహేష్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. జక్కన్న మహేష్ క్రేజీ కాంబినేషన్ లో మూవీ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తాజాగా బాహుబలి 2 బంపర్ విక్టరీతో జక్కన్న రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. దీంతో రాజమౌళితో సినిమా చేయడానికి అన్ని వుడ్ హీరోలు తెగ ఉత్సాహం చూపుతున్నారు. అయితే మహేష్ బాబు శ్రీమంతుడు టైంలోనే రాజమౌళితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా కన్క్లూజన్ హడావుడిలో అది సాధ్యం కాలేదు. అయితే బాహుబలి పార్ట్ 1 సమయంలోనే మహేష్ తో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఉందని, త్వరలోనే సినిమా ఉండొచ్చని తెలపడంతో మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. బాహుబలి ప్రాజెక్టు ముగిసిన తర్వాత టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణన్తో సినిమా చేస్తానని రాజమౌళి గతంలో ప్రామిస్ చేశారట. ఇదిలా ఉంటే మరోవైపు కేఎల్ నారాయణ ఎప్పటినుంచో మహేష్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికతో రెడీగా ఉండడంతో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ నారాయణ మహేష్ కాంబినేషన్ లో దాదాపు ఖాయమైనట్లే. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.